బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రంతులయ్య, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరై వారి గ్రామాల్లోని సమస్యలను తెలిపారు. ఆయా శాఖల అధికారులు నివేదికలను అందజేశారు. ఎంపీటీసీ వినయనారాయణ మత్స్యశాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన వారి దగ్గర డబ్బులు తీసుకుని వారికి చేపల వేట విషయంలో అధికారులే సహాయం చేస్తూ స్థానిక గిరిజనులకు కడుపు కొట్టే విధంగా చేయడం సరికాదన్నారు. దీనిపై ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి సారించి స్థానిక గిరిజనులకు న్యాయం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్పంచులు, ఎంపీటీసీలు వారి గ్రామాలలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రధానంగా రైతులకు యూరియా సరిపోవడం లేదని తమకు అర్జీ ఇచ్చారన్నారు. దీనిని వ్యవసాయ శాఖ జేడీకి పంపించామని చెప్పారు. మండలంలో అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరియు మండల స్థాయి అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు, సర్పంచులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందు ముఖ్యంగా ఒక మూడు డిపార్ట్మెంట్ రాలేదు ఈ సమావేశానికి. మేము అజెండా నోటీస్ ఇచ్చినా కూడా రాలేదు. ఆ విషయమై వాళ్ళందరికీ ఒక మెమో రూపంలో నోటీస్ పంపిస్తాము. ఇక్కడ వచ్చే సమావేశానికన్నా ఖచ్చితంగా ఆధారకమని ఒక నోటీస్ ద్వారా తెలిపి, వారు పలకపోతే వాళ్ళ పై అధికారులకైనా తెలిపి చర్య తీసుకుంటామని మీకు అందరికీ తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడండి. సోమశిల నుంచి వచ్చిన చేప, పెద్ద చేప ఏదైనా గుడ్డు పెడితే ఆ గుడ్డు పిగిలి పిల్లవడం. మన చుట్టుపక్కల 5 మండలాలు ఉన్నాయి సార్. సంగం మండలం, దరిదగ్గ మండలం, పిచ్చి మండలం, గొడవలూరు మండలం, ఈ సైడ్ ఏఎస్పేట, ఇవన్నీ మండలాల నుంచి కొన్ని వేల మంది లోకల్ వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి కొన్ని వేల మంది ఆ చెరువుని జీవనాధారంగా చేసుకుని బతుకుతా ఉన్నారు సార్. మీరు డబ్బులు తీసుకునేది లోకల్ వాళ్ళ దగ్గర కాదు సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి షెల్టర్ వేసుకొని ఇక్కడ లోకల్లో మన బిడ్డలు పొట్టబడతా వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని చూసి చూడనట్టు ఉండడం వల్ల వాళ్ళు చేపలు ఆటకి వెళ్తా ఉన్నారు. మన గిరిజన సోదరులు మాత్రం ఆకలి తాళం పూరి గుడిసెల్లో ఇక్కడ కడుపు చేపలు పట్టుకున్నాం. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మనం సభ మూలకంగా ప్రశ్నిస్తా ఉన్నాం సార్. ఎవరైంది తెలియకుండా ఇది అడగడం అవసరంగా వీళ్ళిద్దరికి కూడా నోటీస్ పంపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ ఈ సభాముఖంగా ఇక మీద అలా జరగకుండా చూసుకుంటామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు అండి. మరి సబ్జెక్ట్ ఎందుకు కనుక్కుంటారు? పడుతుంటే ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? బయట తీసుకుంటున్నారా? చేసుకుంటారా? వీళ్ళు కదా దాంట్లో వెంటనే వెళ్ళాల్సింది. వాళ్ళు ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? 4-5 సంవత్సరాల క్రితము 5-6 కేజీలు గెంటి చేప ఉండేది సార్. మన కనిగిరి చెరువులు ఫేమస్, మన రాష్ట్రంలోనే కనిగిరి చెరువు చేప అంటే ఫేమస్. అట్లాంటిది బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక్క చేప పిల్ల లేకుండా చేసేస్తా ఉంటే మన అధికారులు చూస్తూ ఉన్నాం. సరే, దానికి తగ్గట్టు చేప పిల్లని ఏమైనా వదిలేరా? వదలలేదు. మన గిరిజన సోదరుల పరిస్థితి ఏంటి? జొన్నవాడి నుంచి మన మండలం ఎత్తుకుంటే ముళ్ళుపూడి దాకా కొన్ని వేల మంది గిరిజన సోదరులు కేవలం దానికి అంటే పెనుబల్ల కాలువలు ఉంటాయి సార్, పంచేడులో కాలువలు ఉన్నాయి. వీటన్నిటి మీద వేటాడుకొని వాళ్ళు ఏదో పొట్ట పోసుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పెద్ద పెద్ద బోట్లు వేసుకొని పోతా ఉన్నారు, కరెక్ట్ చెరువులో పట్టేసుకుంటా ఉన్నారు. అదేమంటే నాయకులు అడ్మంది వాళ్ళకి. నేను బుచ్చిరెడ్డిపాలెం ఎంపీపీని. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల ఆఫీస్ ముందు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధికారులు, అన్ని శాఖల సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళ గ్రామం నుంచి తీసుకున్న సమస్యలను వాటి గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం, అన్ని శాఖల సిబ్బంది వాటిని వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు రైతులకు యూరియా సరిగా అందట్లేదని చెప్పేసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది.
పంపించేది మాకు సరిగా సరిపోవట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ పంపించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఆ అర్జీని వాళ్ళ మా ఆఫీస్ ద్వారా అగ్రికల్చర్ జేడీ గారికి మేము ఫార్వర్డ్ చేసి ఆ సమస్యను పరీక్షిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని సమస్యలు లేవనెత్తడం జరిగింది. వాటికి సమాధానంగా మన అధికారులు చెప్పడం జరిగింది. Please subscribe SS News AP.